నమస్కారం భక్తులారా, జ్యోతిష్యమంత్ర ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కుంభరాశి వారికి మార్చి 10 మంగళవారం నుండి మార్చి 13 శుక్రవారం వరకు గ్రహాల సంచారం ప్రకారం ఎలా ఉండబోతుందో అన్నదే. దృక్పంచాంగం ప్రకారం గ్రహాల స్థితిని పరిశీలిస్తే ఈ 4 రోజులు కుంభరాశి వారికి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపరిచే అవకాశాలు, మరికొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శని ప్రభావం, గురుదృష్టి మరియు చంద్రుని సంచారం కలిసి మీ ఆలోచనలు, నిర్ణయాలు, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ జీవితంపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరలో చెప్పబోయే ఒక ముఖ్యమైన పరిహారం మరియు ఒక శుభ సూచన మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలదు. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక ఫోటో ద్వారా జ్యోతిష్యం చూడబడును, పరిష్కారం చెప్పబడును. గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా? లంకెబిందెలు, ధలం, నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. 8185066725. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహస్థలము సమస్యలు, కళ్యాణదోషం పరిష్కరింపబడును. నాగదోషం, నాగబంధన చూడబడును. ఎటువంటి సమస్యలకైనా గురువుగారు వద్ద పరిష్కారం లభించును. మీరు మా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ జ్యోతిష్య సమాచారాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా జ్యోతిష్యమంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. అలా చేస్తే రాబోయే ప్రతి రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ఇంకా ఒక చిన్న అభ్యర్థన, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః అని టైప్ చేయండి. అమ్మవారి కరుణాకటాక్షాలు మీకు లభించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశి వారికి మార్చి 10 నుండి 13 వరకు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. మార్చి 10 మంగళవారం, కొత్త అవకాశాలు మరియు ధైర్యమైన నిర్ణయాలు. కుంభరాశి వారికి మార్చి 10 మంగళవారం రోజు జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు ప్రారంభం కావచ్చు. ఈరోజు గ్రహస్థితులను పరిశీలిస్తే చంద్రుడు మీకు అనుకూలంగా సంచరిస్తూ ఉండటం వల్ల మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహాలు, ఆందోళనలు కొద్దిగా తగ్గిపోతాయి. మీరు చాలా రోజులుగా చెయ్యాలని అనుకున్న ఒక ముఖ్యమైన పని ఈరోజు ప్రారంభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి దారిని చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో మీరు కొత్త మార్గాలను ఆలోచించడం ప్రారంభిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు మీ ప్రతిభను చూపించే అవకాశం లభించవచ్చు. గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం కనబడే సూచనలు కనిపిస్తున్నాయి. మీపై ఉన్న అధికారుల దృష్టి ఈరోజు మీ పనిపై పడే అవకాశం ఉంది. మీరు బాధ్యతగా పనిచేస్తే మీకు మంచి పేరు వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంటుంది. ఇది మొదట కొంచెం కష్టంగా అనిపించినా అదే భవిష్యత్తులో మీ ఎదుగుదలకు కారణం కావచ్చు. ముఖ్యంగా టెక్నాలజీ, కమ్యూనికేషన్, అడ్మినిస్ట్రేషన్ రంగాలలో పనిచేస్తున్న కుంభరాశి వారికి ఈరోజు మంచి పురోగతి కనిపించవచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆలోచనలు కలిగే రోజు కావచ్చు. మీరు గతంలో ఆలోచించిన ఒక వ్యాపార ప్రణాళిక ఇప్పుడు అమలు చేసే అవకాశం వస్తుంది. వ్యాపారంలో చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, ట్రేడింగ్, సేవా రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. మీకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో వ్యాపార విస్తరణకు ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించడం చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు కొంత స్థిరత్వం కనిపించవచ్చు. గతంలో వచ్చిన కొన్ని ఖర్చుల కారణంగా మీరు కొంత ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన డబ్బు అందే అవకాశం ఉంది. కొంతకాలంగా ఆగిపోయిన ఒక చెల్లింపు ఇప్పుడు పూర్తి కావచ్చు. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. మీరు ఆదా చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు సహాయం చేస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఈరోజు కొంత సానుకూలత కనిపించవచ్చు. గతంలో కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాటల్లో ఓపిక మరియు సానుభూతి ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పెద్దల సలహాలను గౌరవించడం వల్ల మంచి మార్గదర్శనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు ఈరోజు చదువులో దృష్టి పెంచుకునే రోజు.
మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీ కృషి భవిష్యత్తులో మీకు గొప్ప అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు సాధారణంగా స్థిరంగా ఉంటుంది. అయితే మీరు మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా ప్రార్థన చేయడం మంచిది. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈ రోజు మీలో విశ్వాసం పెరుగుతుంది. ఉదయం దేవాలయ దర్శనం చేయటం లేదా శివుని ధ్యానం చేయటం వల్ల మీకు మానసిక బలం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఆలోచిస్తున్న ఒక సమస్యకు అనూహ్యంగా పరిష్కారం కనిపించవచ్చు. విశ్వాసం మరియు ధైర్యం కలిసినప్పుడు జీవితం ముందుకు సాగడానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే సానుకూలమైన అవకాశాలు మీ వైపు వస్తాయి. ప్రతి సమస్యలో ఒక అవకాశం దాగి ఉంటుంది. ఆ అవకాశాన్ని గుర్తించి ముందుకు సాగడం మీ చేతుల్లో ఉంటుంది. మీపై మీకు నమ్మకం ఉంటే ఏ అడ్డంకినైనా అధిగమించగలుగుతారు. మార్చి 11 బుధవారం. ఆలోచనల స్పష్టత మరియు ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త. కుంభరాశి వారికి మార్చి 11 బుధవారం రోజు కొంత ఆలోచనాత్మకంగా ఉండే రోజు కావచ్చు. ఈరోజు గ్రహాల సంచారాన్ని గమనిస్తే బుధగ్రహం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడు జ్ఞానం, మాటతీరు, వ్యాపారం మరియు లావాదేవీలకు కారకుడు. అందువల్ల ఈరోజు మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, వ్యాపారం మరియు సంబంధాలకు సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు చాలా మంచివి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు కొంత పనిభారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంలో పూర్తి చేయని కొన్ని పనులు ఇప్పుడు మీ ముందు రావచ్చు. అయితే మీరు క్రమశిక్షణతో పనిచేస్తే ఈ పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ సహచరులతో కలిసి పనిచేయడం వల్ల పనిలో వేగం పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీపై ఉన్న అధికారులు మీ పనితీరును గమనించే అవకాశం కూడా ఉంది. మీరు బాధ్యతగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్ రంగం, అకౌంటింగ్ లేదా కమ్యూనికేషన్ రంగాలలో పనిచేసే కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యమైన అనుభవాలను ఇచ్చే రోజు కావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం ఉంటుంది. కొన్ని కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశముంది. కానీ మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదు. వ్యాపారంలో సహనం చాలా ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఈరోజు మీరు చేసే వ్యాపార చర్చల్లో ఓపికతో వ్యవహరించడం మంచిది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీకు తెలిసిన అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం కూడా మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు కొంత జాగ్రత్త అవసరముంటుంది. మీ వద్దకు కొన్ని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఇతర బాధ్యతల కారణంగా డబ్బు ఖర్చయ్యే అవకాశముంది. అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించగలిగితే భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతారు. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మరియు అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయడం మంచిది. ఈరోజు మీరు ఆదా చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కొందరికి పాత బాకీలు లేదా లావాదేవీలను పరిష్కరించే అవకాశం కూడా రావచ్చు. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత సంయమనం అవసరముంటుంది. చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. అయితే మీరు ఓపికగా వ్యవహరిస్తే ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మాటలను వినడం మరియు వారి భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పే ఒక మంచి మాట కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలదు. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు చదువులో క్రమశిక్షణ అవసరముంటుంది. మీరు మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. చదువులో ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కృషి చేయాలి. ఈరోజు మీరు నేర్చుకునే ఒక చిన్న విషయం కూడా భవిష్యత్తులో మీకు పెద్ద సహాయాన్ని అందించవచ్చు. ఆరోగ్య విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరముంటుంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక అలసట అనిపించవచ్చు. అందుకే మీకు విశ్రాంతి కూడా అవసరముంటుంది. సరైన నిద్ర తీసుకోవడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం కొంత సమయం ధ్యానం చేయడం లేదా ప్రశాంతంగా గడపడం మీకు మానసిక శక్తిని ఇస్తుంది. ఇది మీ రోజును మరింత సానుకూలంగా మార్చుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు మీరు మీ అంతరాత్మను వినే రోజు కావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చేసే ప్రార్థన లేదా ధ్యానం మీకు అంతర్గత ధైర్యాన్ని ఇస్తుంది.
దేవుడిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే మనసులోని భయాలు తగ్గిపోతాయి. బుధవారం రోజు విష్ణుమూర్తిని లేదా గణపతిని ప్రార్థించడం మంచి ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇది మీ ఆలోచనల్లో స్పష్టతను తీసుకురాగలదు. ఈరోజు కుంభరాశివారికి ఒక ముఖ్యమైన సందేశమేమిటంటే, జీవితంలో ప్రతి నిర్ణయం ఆలోచనతో తీసుకోవాలి. తొందరపాటు వల్ల వచ్చే సమస్యలు చాలాసార్లు మన జీవితాన్ని కష్టాల్లో పడేస్తాయి. కానీ ఓపికతో, జ్ఞానంతో తీసుకునే నిర్ణయాలు మనకు విజయాన్ని అందిస్తాయి. మీలో ఉన్న తెలివితేటలు మరియు దూరదృష్టి మీకు సరైన మార్గాన్ని చూపుతాయి. మీరు మీపై నమ్మకం ఉంచి ముందుకు సాగితే ఈరోజు మీకు అనుభవాన్ని, జ్ఞానాన్ని మరియు భవిష్యత్తుకు అవసరమైన బలాన్ని అందించే రోజవుతుంది. మార్చి 12 గురువారం. అదృష్టం కలిసి వచ్చే సమయం మరియు పురోగతి సూచనలు. కుంభరాశివారికి మార్చి 12 గురువారం రోజు గ్రహస్థితులు కొంత అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తాయి. ఈరోజు గురుగ్రహం దృష్టి మీ ఆలోచనలు మరియు నిర్ణయాలపై మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. గత 2 రోజులుగా మీరు ఎదుర్కొన్న కొంత సందిగ్ధ పరిస్థితి ఇప్పుడు కొద్దిగా సర్దుకునే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఈరోజు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు గతంలో పెట్టిన కృషి ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించడానికి ప్రారంభం కావచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు కొంత ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. మీ పనిని గమనించిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. ఇది మొదట కొంచెం ఒత్తిడిగా అనిపించినా అదే మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం అవుతుంది. మీరు క్రమశిక్షణతో పనిచేస్తే మీకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన ఒక మంచి పని మీకు గౌరవాన్ని తెచ్చిపట్టవచ్చు. మీ సహచరులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా మీకు సహాయపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈరోజు కొంత పురోగతి కనిపించే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. మీరు వ్యాపారంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను ఇవ్వగలవు. ముఖ్యంగా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు మీ వ్యాపారానికి ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపార చర్చల్లో మీరు స్పష్టంగా మాట్లాడడం మరియు మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు కొంత ఊరటనిచ్చే పరిస్థితులు కనిపించవచ్చు. గతంలో వచ్చిన కొన్ని ఖర్చుల వల్ల మీరు కొంత ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన ఒక బాకీ డబ్బు తిరిగి రావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం రావచ్చు. అయితే డబ్బు విషయంలో ఇప్పటికీ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. కుటుంబ విషయాల్లో ఈరోజు కొంత సంతోషకరమైన వాతావరణం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీరు గతంలో చెప్పలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా చర్చించే అవకాశం రావచ్చు. కుటుంబంలో పెద్దల సలహాలు మీకు మంచి మార్గాన్ని చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ మనస్సుకు ఆనందాన్నిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువులో కొత్త ఉత్సాహం కలిగించే రోజు కావచ్చు. మీరు నేర్చుకునే విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ గురువుల నుండి మంచి మార్గదర్శనం పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమంగా కృషి చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. చదువులో పట్టుదల చాలా ముఖ్యమైనది. మీరు పెట్టే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మంచి రోజు కావచ్చు. గురువారం రోజు దేవాలయ దర్శనం చేయడం లేదా గురుగ్రహానికి సంబంధించిన ప్రార్థనలు చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రార్థన మీలో ఉన్న సందేహాలను తగ్గించి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న పనులు సులభంగా జరిగే అనుభూతి కలుగుతుంది. ఈరోజు కుంభరాశివారికి ఒక ముఖ్యమైన సందేశమేమిటంటే, మనం గతంలో చేసిన కృషి ఎప్పుడూ వృధా కాదు. కొన్నిసార్లు ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ సహనం మరియు పట్టుదల ఉంటే విజయాన్ని తప్పకుండా చూడగలుగుతారు. మీరు మీ లక్ష్యాన్ని నమ్మి ముందుకు సాగితే ఈరోజు మీకు కొత్త ఆశను, కొత్త దిశను చూపించే రోజు అవుతుంది. మార్చి 13 శుక్రవారం. సంబంధాలలో సానుకూల మార్పులు మరియు ఆనందకరమైన పరిణామాలు. కుంభరాశివారికి మార్చి 13 శుక్రవారం రోజు వ్యక్తిగత జీవితం మరియు సంబంధాల పరంగా ముఖ్యమైన మార్పులు తీసుకురాగల రోజు కావచ్చు. ఈరోజు శుక్రగ్రహం ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు, ప్రేమ, కుటుంబ సౌఖ్యం మరియు సామాజిక పరిచయాలు మరింత ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన ఒత్తిడి కొద్దిగా తగ్గి మీ మనస్సులో ప్రశాంతత పెరిగే పరిస్థితులు కనిపించవచ్చు.
మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో మీరు మరింత ఆత్మీయంగా మాట్లాడే అవకాశం రావచ్చు. ఉద్యోగ రంగంలో కూడా ఈరోజు కొంత అనుకూల వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తాయి. మీ సహచరులు మరియు పై అధికారులు మీ పనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చేస్తున్న పనికి ప్రశంసలు రావచ్చు. గతంలో మీరు చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. మీరు బాధ్యతగా పనిచేస్తే మీపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు సులభంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈరోజు కొంత ఉత్సాహాన్ని ఇచ్చే పరిస్థితులు కనిపించవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో వ్యాపారానికి ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపార చర్చల్లో మీరు స్పష్టంగా మాట్లాడడం మరియు మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు కొంత ఊరటనిచ్చే పరిస్థితులు కనిపించవచ్చు. గతంలో వచ్చిన కొన్ని ఖర్చుల వల్ల మీరు కొంత ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన ఒక బాకీ డబ్బు తిరిగి రావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం రావచ్చు. అయితే డబ్బు విషయంలో ఇప్పటికీ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. కుటుంబ విషయాల్లో ఈరోజు కొంత సంతోషకరమైన వాతావరణం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీరు గతంలో చెప్పలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా చర్చించే అవకాశం రావచ్చు. కుటుంబంలో పెద్దల సలహాలు మీకు మంచి మార్గాన్ని చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ మనస్సుకు ఆనందాన్నిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువులో కొత్త ఉత్సాహం కలిగించే రోజు కావచ్చు. మీరు నేర్చుకునే విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ గురువుల నుండి మంచి మార్గదర్శనం పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమంగా కృషి చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. చదువులో పట్టుదల చాలా ముఖ్యమైనది. మీరు పెట్టే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మంచి రోజు కావచ్చు. గురువారం రోజు దేవాలయ దర్శనం చేయడం లేదా గురుగ్రహానికి సంబంధించిన ప్రార్థనలు చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రార్థన మీలో ఉన్న సందేహాలను తగ్గించి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న పనులు సులభంగా జరిగే అనుభూతి కలుగుతుంది. ఈరోజు కుంభరాశివారికి ఒక ముఖ్యమైన సందేశమేమిటంటే, మనం గతంలో చేసిన కృషి ఎప్పుడూ వృధా కాదు. కొన్నిసార్లు ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ సహనం మరియు పట్టుదల ఉంటే విజయాన్ని తప్పకుండా చూడగలుగుతారు. మీరు మీ లక్ష్యాన్ని నమ్మి ముందుకు సాగితే ఈరోజు మీకు కొత్త ఆశను, కొత్త దిశను చూపించే రోజు అవుతుంది. మార్చి 13 శుక్రవారం. సంబంధాలలో సానుకూల మార్పులు మరియు ఆనందకరమైన పరిణామాలు. కుంభరాశివారికి మార్చి 13 శుక్రవారం రోజు వ్యక్తిగత జీవితం మరియు సంబంధాల పరంగా ముఖ్యమైన మార్పులు తీసుకురాగల రోజు కావచ్చు. ఈరోజు శుక్రగ్రహం ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనుషుల మధ్య సంబంధాలు, ప్రేమ, కుటుంబ సౌఖ్యం మరియు సామాజిక పరిచయాలు మరింత ప్రాధాన్యత పొందే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన ఒత్తిడి కొద్దిగా తగ్గి మీ మనస్సులో ప్రశాంతత పెరిగే పరిస్థితులు కనిపించవచ్చు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో మీరు మరింత ఆత్మీయంగా మాట్లాడే అవకాశం రావచ్చు. ఉద్యోగ రంగంలో కూడా ఈరోజు కొంత అనుకూల వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తాయి. మీ సహచరులు మరియు పై అధికారులు మీ పనికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మీరు చేస్తున్న పనికి ప్రశంసలు రావచ్చు. గతంలో మీరు చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. మీరు బాధ్యతగా పనిచేస్తే మీపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు సులభంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈరోజు కొంత ఉత్సాహాన్ని ఇచ్చే పరిస్థితులు కనిపించవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయాలు భవిష్యత్తులో వ్యాపారానికి ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యాపార చర్చల్లో మీరు స్పష్టంగా మాట్లాడడం మరియు మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఈరోజు కొంత ఊరటనిచ్చే పరిస్థితులు కనిపించవచ్చు. గతంలో వచ్చిన కొన్ని ఖర్చుల వల్ల మీరు కొంత ఒత్తిడిగా అనుభవించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కొద్దిగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన ఒక బాకీ డబ్బు తిరిగి రావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచించే అవకాశం రావచ్చు. అయితే డబ్బు విషయంలో ఇప్పటికీ జాగ్రత్త అవసరం ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం.
కుటుంబ విషయాల్లో ఈరోజు కొంత సంతోషకరమైన వాతావరణం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. మీరు గతంలో చెప్పలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు ప్రశాంతంగా చర్చించే అవకాశం రావచ్చు. కుటుంబంలో పెద్దల సలహాలు మీకు మంచి మార్గాన్ని చూపవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ మనస్సుకు ఆనందాన్నిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చదువులో కొత్త ఉత్సాహం కలిగించే రోజు కావచ్చు. మీరు నేర్చుకునే విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ గురువుల నుండి మంచి మార్గదర్శనం పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమంగా కృషి చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. చదువులో పట్టుదల చాలా ముఖ్యమైనది. మీరు పెట్టే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మంచి రోజు కావచ్చు. గురువారం రోజు దేవాలయ దర్శనం చేయడం లేదా గురుగ్రహానికి సంబంధించిన ప్రార్థనలు చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే ప్రార్థన మీలో ఉన్న సందేహాలను తగ్గించి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న పనులు సులభంగా జరిగే అనుభూతి కలుగుతుంది. ఈరోజు కుంభరాశివారికి ఒక ముఖ్యమైన సందేశమేమిటంటే, మనం గతంలో చేసిన కృషి ఎప్పుడూ వృధా కాదు. కొన్నిసార్లు ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ సహనం మరియు పట్టుదల ఉంటే విజయాన్ని తప్పకుండా చూడగలుగుతారు. మీరు మీ లక్ష్యాన్ని నమ్మి ముందుకు సాగితే ఈరోజు మీకు కొత్త ఆశను, కొత్త దిశను చూపించే రోజు అవుతుంది. మార్చి 13 శుక్రవారం. సంబంధాలలో సానుకూల మార్పులు మరియు ఆనందకరమైన పరిణామాలు. కుంభరాశివారికి ఈ 4 రోజుల ముఖ్య సూచనలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం. కుంభరాశివారికి మార్చి 10 నుండి మార్చి 13 వరకు ఉండే ఈ 4 రోజులు జీవితంలో కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పే కాలంగా భావించవచ్చు. ఈ సమయంలో గ్రహాల సంచారం మనకొక విషయం స్పష్టంగా తెలియజేస్తుంది. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం మన భవిష్యత్తును నిర్మిస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఓపిక మరియు వివేకం చాలా అవసరం. తొందరపాటు వల్ల వచ్చే సమస్యలను నివారించడానికి ప్రతి విషయాన్ని ఒకసారి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఆత్మవిశ్వాసం. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, కానీ అదే సమయంలో మనలో ఉన్న ధైర్యం మనకు మార్గాన్ని చూపుతుంది. కుంభరాశివారు సాధారణంగా కొత్త ఆలోచనలు చేసే స్వభావం కలిగి ఉంటారు. మీరు చేసే ఆలోచనలు చాలా సందర్భాల్లో ఇతరులకు మార్గదర్శకంగా కూడా మారతాయి. ఈ కాలంలో మీ ఆలోచనలను సరిగ్గా అమలు చేయగలిగితే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంటుంది. రెండవ ముఖ్య సూచన ఆర్థిక నియంత్రణ. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు సంపాదించిన డబ్బును సరైన విధంగా వినియోగించడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా బలంగా ఉండగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మీకు కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచన రావచ్చు. ఆ ఆలోచనలను సరిగ్గా ప్రణాళిక చేయగలిగితే మంచి ఫలితాలు పొందవచ్చు. మూడవ ముఖ్య విషయం సంబంధాలు. మన జీవితంలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు చాలా ముఖ్యమైనవారు. కొన్నిసార్లు చిన్న చిన్న అపార్థాల వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లో ఓపిక ఉండాలి. ఒక మంచి మాట కూడా చాలా సమస్యలను పరిష్కరించగలదు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మరియు వారి భావాలను అర్థం చేసుకోవడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. నాలుగవ విషయం ఆరోగ్యం. జీవితంలో ఎంత పని ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర తీసుకోవడం మరియు శారీరక వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. మీరు రోజుకు కొంత సమయం ధ్యానం లేదా ప్రార్థనకు కేటాయిస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజులు కొంత ప్రత్యేకమైనవి కావచ్చు. కుంభరాశివారికి శనిగ్రహం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల శనివారాల్లో శనేశ్వరునికి ప్రార్థన చేయడం లేదా శివాలయ దర్శనం చేయడం మంచిదిగా భావిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం దేవుడిని స్మరించడం వల్ల మనసులో ధైర్యం పెరుగుతుంది. భక్తి మనకు అంతర్గత బలాన్నిస్తుంది. మనం చేసే ప్రతి పని విజయవంతం కావాలంటే మనసులో విశ్వాసం ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి మనకొక పాఠాన్ని నేర్పుతుంది. కొన్ని సందర్భాల్లో సమస్యలు వస్తాయి, కానీ అదే సమస్యలు మనను మరింత బలంగా మారుస్తాయి. కుంభరాశివారు సహజంగా ముందుచూపు కలిగిన వ్యక్తులు.
మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగితే మీ జీవితంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధాన సందేశం ఏమిటంటే, ధైర్యం మరియు సహనం కలిసినప్పుడు విజయానికి మార్గం సులభమవుతుంది. మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మంచి ఫలితాన్నిస్తుంది. మీపై మీకు నమ్మకం ఉంటే ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. జీవితం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఆ ప్రయాణంలో మనం సానుకూలంగా ఆలోచించి ధైర్యంగా ముందుకు సాగితే విజయాన్ని తప్పకుండా అందుకోగలుగుతాము.